హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము రామాయణంలో గంగావతరణం చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి, శనివారం మనకి సుబ్రహ్మణ్య షష్ఠి కదా. అందుకని మనం ఈరోజు విశేషం కొంచెం చెప్పుకుందామరా. అసలు ఈ మధ్య ఈ షష్ఠిని అందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. కానీ దాని గురించిన విశిష్టత తెలుసుకొని చేస్తే ఇంకా పవిత్రులమవుతాం అన్నమాట. అయితే ఏంటంటే, దేవేంద్రుడు ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారన్నమాట. ఈ రోజునే మనము సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా చెప్పుకుంటాం. ఒకసారి అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏంటంటే, పూర్వం 3 లోకాలని కూడా భయభ్రాంతుల్ని చేస్తూ బాధిస్తున్నాడు ఒక రాక్షసుడు. ఎవరు? ఆయనే తారకాసురుడు. మరి ఆ రాక్షసుని బారి నుండి రక్షణ పొందటికే దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు పెడతారన్నమాట. దానికి బ్రహ్మవారికి ఒక సూచన చేస్తారు. ఈ తారకాసురుడు చాలా తపోబల సంపన్నుడు, అమితమైన బలశాలి. వాడికి ఈశ్వర తేజాంశ సంభోని వల్ల కానీ వానికి మరణం లేదు. కాబట్టి మీరు సతీ వియోగ దుఃఖంతో ఉన్న ఈశ్వరునికి ఆ సతీదేవియే ఇంకో జన్మలో గిరిరాజ హిమవంతునికి పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారిద్దరికీ కలిగిన పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించడానికి సమర్థుడు. అంతేగాని దీనికి ఇంకొకటే ఉపాయం అనేది లేదు అని ఒక తరుణోపాయాన్ని చెప్తారన్నమాట. అప్పటికే తపోదీక్షలో ఉన్న శివుడు ఆ శివునికి సేవలు చేస్తున్న జగన్మాత పార్వతికి శివునికి అన్యోన్యత చేకూర్చడానికి వాతావరణాన్ని కల్పించేటందుకు దేవతలు మన్మధుడిని ఆశ్రయిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, మొత్తం మీద మన్మధుడు పూల బాణాలతో ఈశ్వరుణ్ణి చలింపజేసి తను ఆయన ఆగ్రహానికి గురైపోతాడన్నమాట. అయినా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణం అవుతాడు. కాబట్టి కళ్యాణం తరువాత దేవతలు ప్రార్థించేసరికి మరి ఈ మన్మధుడు మళ్ళీ పునర్జీవిత అవుతాడనమాట. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో మరి ఆనందంగా ఉండే సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోనికి ప్రవేశపెడతాడన్నమాట. అయితే ఆ తేజస్సుని భరించలేక మరి ఆ గంగా నదిలో విడిచిపెడతాడు అగ్నిహోత్రుడు. ఆ తేజాన్ని ఆ సమయంలో ఆ నదిలో స్నానమాడుతున్న ఈ షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుందన్నమాట. ఆ రుద్ర తేజాన్ని వారు కూడా భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. పక్కనే ఉన్న రెల్లు పొదల్లో విసర్జిస్తారు. అప్పుడు ఆ 6 తేజస్సులు కలిసి 6 ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడన్నమాట. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు ఆయనకి మరో పేరు గాంగేయుడని. మరి
ఈ కృత్తికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల 6 ముఖాలు కలవాడు అవటం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీ శంకర్ల పుత్రుడవటం వల్ల కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని అనేక పేరులతో పిలుస్తారన్నమాట. కారణ జన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వర్లు దేవతల కోరిక మేరకి కుమారస్వామిగా చేసి వాణ్ణి దేవతలు సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం ఇంకా వివిధములైన ఆయుధాలని ఇచ్చి ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి అప్పుడు తారకాసురుడి మీద యుద్ధానికి శంఖారావాన్ని మ్రోగిస్తారన్నమాట. అప్పుడు ఆ స్వామి నెమలి వాహన రూఢుడై మన కుమారస్వామి నెమలి వాహన రూఢుడై 6 ముఖాలు మరి 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపం ధరిస్తారనమాట. సర్పరూపం దాల్చి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధం చేసి మొత్తానికి తారకాసురుణ్ణి సంహరించి విజయుడయ్యాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన రోజునే ఈ మనం ఇప్పుడు ఆచరించే సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారన్నమాట అందరూ కూడా. మరి అందరికీ పూజనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను కూడా చెప్పారు. ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అనే భేదం లేకుండా దేశంలో నలుమూలలా కూడా దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు, తీర్థాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారన్నమాట. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రజల యొక్క విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటారు. మరి ఈ పుణ్యదినం శ్రీ స్వామికి నైవేద్యం ఏంటంటే పాలు, పళ్ళు, వెండి, పూలు, పడగలు, వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబళ్ళుగా సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. మరి ఇటువంటి శ్రేష్టమైన శుభప్రదమైన పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా మరి ఆ స్వామి యొక్క విశేష పూజలు చేసి ఆ స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలని పొందుదామా? వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి ఇది ఒక చక్కని అమృత తుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, పాపకర్మాల నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అంతేకాకుండా కుండలిని శక్తిని జాగృతం చేసి మన జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహం చాలా ముఖ్యమైంది. మరి ఇదర్రా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే దీని గురించి మనం చాలా క్లుప్తంగా అంటే విపులంగా తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉంది, కానీ మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. మరొకసారి ఈ విషయం గురించి చాలా విపులంగా తెలియజేసుకుందాం మనం. మరి చక్కగా ఈరోజు అన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసుకుంటూ దానికి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలని పొందడానికి అనుకూలంగా ఉన్న రోజు కాబట్టి ఇది మనము భక్తి శ్రద్ధలతో ఈ షష్ఠిని జరుపుకుందామరా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.